అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరలోపే హామీలను నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగం మాధవి అన్నారు. విజయనగరంలోని స్త్రీశక్తి పథకం ద్వారా ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆమె ప్రారంభించారు. ప్రతి హామీని అమలు చేస్తామంటున్న లోకం మాధవితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. శక్తి పథకం కింద ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పించారు. ఇదైతే రాష్ట్రంలోనే అటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ప్రారంభించారు. అయితే జిల్లా కేంద్రంలో అయితే ఈ రోజు చూసుకుంటే మనతో జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవ్ గారు ఉన్నారు. ఆవిడ తెలుసుకుందాం. ఈ రోజు ఈ పథకం ప్రారంభోత్సవం ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. ముందరగా అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుని ఈ స్త్రీశక్తి పథకాన్ని మహిళల కోసం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉన్నది. రాష్ట్రం అంతటా కూడా మహిళలు చాలా ఆనందపడుతున్నారు. తల్లికి చెల్లికి విలువనివ్వనివాడు మనకి పీడ విరగడైంది. ఖచ్చితంగా ఇది చాలా శుభపరిణామం. మనం అందరం కూడా చాలా ఆనందంగా ఉందాం అన్న ఉద్దేశంతో ఈరోజు మహిళలందరూ కూడా ఈ పథకాన్ని ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రం అంతటా ఈరోజు విజయనగరం జిల్లాలో కోలాహలం కూడా మీరు చూస్తున్నాం. అన్ని నియోజకవర్గాలకి కూడా ఈరోజు బస్సులు వేసుకోవడం జరిగింది. అందరితో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరిపించడం కూడా జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రతిపక్షాలు అయితే సూపర్ 6 హామీలు అని చెప్పి నమ్మించి మోసం చేసి వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చేంతవరకు సూపర్ 6 హామీలు అమలు కాలేదని ఆరోపిస్తారు. మీరే చూస్తున్నారు కదండి, సూపర్ 6 హామీలు అమలు కాలేదని ఎలా చెప్తున్నారు? దీపం 2 అమలు చేసాం. పెన్షన్ ఇచ్చింది ఏప్రిల్ నుంచి ఇచ్చాం. జూన్లో మేము వాళ్ళకి ఎన్నికల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చినా కూడా ఏప్రిల్ నుంచి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. అది 4000 చేసి ఒకేసారి. అలాగే తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమందికి ఇవ్వడం జరిగింది. ఎన్ని అయ్యాయండి ఇప్పటికి? 1, 2, 3, 4ది దీపం 2 ఇచ్చాం. 1వ సిలిండర్కి ఆల్రెడీ ఇచ్చేసాము. ఆ తర్వాత మళ్ళీ అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఇప్పుడేమో దీని తల్లికి వందనం అయిపోయింది. ఇప్పుడు స్త్రీశక్తి ఇస్తున్నాం. మరి దేని గురించి మాట్లాడుతున్నారండి వాళ్ళు ఎప్పుడు పథకాలు అమలు చేశారో ఒకసారి డేట్లు చూసుకోమనండి సార్ వాళ్ళని, అప్పుడు మాట్లాడమనండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత బట్టలు నొక్కారు, ఎంతమందిని అనర్హులుగా పెట్టి ప్రజల్ని ఎంత క్షోభ పెట్టించారు అన్నది చూడండి. ఈరోజు పార్టీలకు సంబంధం లేకుండా అతీతంగా ఈరోజు ప్రజలందరికీ కూడా పథకాలు అందుబాటులోకి తెచ్చే విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం అంతటా కూడా స్వర్ణాంధ్ర నిర్మాణానికి ముందుకు సాగుతున్నది. అస్సలు ఎవరు కూడా వేలెత్తి చూపని విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఇంకోసారి మాట్లాడేటప్పుడు అన్నీ కూడా వెరిఫై చేసుకొని మాట్లాడమనండి. ఇది మనం చూసుకుంటే స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 హామీలను నెరవేర్చిందని చెప్పి మహిళా పక్షపాతిగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాలన సాగిస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.